మరి పూలే గారి ఆలోచనలు ఆశయాలు మరి స్ఫూర్తిదాయకంగా ఈ నవ సమాజం కుల రహిత నిర్మూలనగా దిశగా వారు ప్రయత్నాలు చేశారు. సమాజంలో కుల వివక్ష ఉండకూడదు అని ఆలోచన చేసి ప్రతి ఒక్కరు మానవుడు అభివృద్ధి చెందాలంటే విద్యే అవసరం అని చెప్పి ఆలోచన చేసి ఆనాడు తన సతీమణి సావిత్రిబాయి పూలే గారి ఆదర్శవంతాలతో ముఖ్యంగా మహిళల కోసం విద్యార్థుల కోసం పాఠశాలను ప్రారంభించిన మహనీయులు వారిద్దరూ కూడా. అలాంటి వారు ఎప్పుడూ కూడా విద్య ముఖ్యంగా మహిళలకు విద్య ఉండాలి, మహిళలు ఆదర్శవంతంగా ఈ సమాజంలో వెళ్ళాలంటే పెరగాలంటే ఖచ్చితంగా విద్య అవసరం అని చెప్పిన మహనీయులు వారు. అలాంటి మహనీయులు వారి ఆలోచనలు వారి ఆశయాలు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు మేము ఎప్పుడూ కూడా వారి ఆలోచనలు వారి ఆశయాలను తీసుకెళ్తామని, ఖచ్చితంగా వారు ఏదైతే కుల వివక్ష నిర్మూలన చేయాలని వారు చెప్పారో ఖచ్చితంగా వారి ఆశయాలను వారి అడుగుజాడలను నడుస్తామని చెప్పి వారికి ఈరోజు ధన్యవాదాలు అర్పిస్తూ వారి ద్వారా మీ అందరి ద్వారా సమాజానికి చెప్తూ ఖచ్చితంగా మరి వారి స్ఫూర్తే వారి ఆలోచనే మనందరం కూడా ముందుకెళ్ళడానికి ముందుంటారని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా మరి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే వారి ఆశయ సాధన కోసం ఖచ్చితంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని వారు అప్పుడే వారికి ధన్యవాదాలని చెప్పి మరి నమస్కరిస్తూ